ఏపీలో రాజకీయం ఒక స్థాయిలో వేడెక్కుతుంది అనడానికి మరి నారా లోకేష్ గారి పాదయాత్రకి విజయోత్సవ సభగా జరిగినటువంటి యువగలం నవశకం పేరుతో జరిగిన సభ ఒక వేదిక అయింది. ఈ సభ అక్కడ వచ్చిన వాతావరణం, అక్కడ కనిపించిన పైకి కనిపించినటువంటి వాతావరణం ఏమి సందేశాలని, ఏ సంకేతాలని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కార్యకర్తలకి, అభిమానులకి, మరి వర్గాల ఆ పార్టీ వర్గాల నాయకులకి, అభిమానులకి, మిగిలిన రాజకీయ పరిశీలకులకి అందరికీ, అలాగే తెలుగుదేశానికి ప్రతి పోటీ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి, ఆ పార్టీ కేడర్కి, ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాజకీయాలని, తెలుగు రాష్ట్రాల రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది అనేది చూసినట్లయితే అది క్రిస్టల్ క్లియర్గా మరి ఈసారి ఎన్నికలకి తెలుగుదేశం జనసేన అలయన్స్గా వెళుతున్నారు అనేది మొన్నటి వరకు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడమే జరిగింది. కానీ ఒకే వేదిక మీదకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు రావడం అనేది జరగలేదు. అది ఇప్పుడు ఇక్కడ క్లియర్గా జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కేడర్ అంతా కూడా తరలి వచ్చింది ఆ సభకి. ఇది చూసినట్లయితే, దీని వాతావరణం చూసినట్లయితే, సాధారణంగా సభలు జరిగేటప్పుడు ఎన్నికల సభలకి మనం చూస్తూనే ఉంటాం, జనాల్ని తరలించడం, వాళ్ళకి రోజువారీ కూలి, మరి డబ్బులు ఇవన్నీ ఇచ్చి బస్సులు, వివిధ వాహనాలు పెట్టుకొని నాయకులు ఎంతో ఖర్చులు భరించి వ్యయ ప్రయాసాలకు ఓర్చి వాళ్ళని, అంటే జనం బాగా అక్కడ లక్షలాదిగా తరలి వచ్చారు పార్టీ సభకి అని చెప్పి మనం చూస్తుంటాం. మనం మొన్న ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సభలు చూసినట్లయితే అవి రెండు పార్టీలకి విపరీతంగా జనం వచ్చిన పరిస్థితిని మనం చూసాం. మరి ఏ పార్టీకి కొంత స్వచ్ఛందంగా వచ్చారు అనేది మనకు గెలిచిన తర్వాతే అర్థమవుతుంది. సో ఆ వేలో ఇప్పుడు ఇది చూసినట్లయితే స్వచ్ఛందంగా మరి ఇప్పుడు ఇక్కడ వచ్చిన పరిస్థితే కొంత కనిపించింది నాకైతే. ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒకే వేదిక మీద కూర్చుంటే అది క్లియర్గా, అంటే ఎంత బలంగా వెళుతున్నాము ఈసారి, ఎంత కలిసికట్టుగా ఉన్నాం మనము అనే సంకేతాన్ని ఈ నాయకులు తమ కేడర్కి ఇచ్చినటువంటి పరిస్థితి క్లియర్గా అర్థమైంది. అలాగే వైసీపీ పార్టీకి కూడా ఈ పార్టీ, అంటే మొదటి నుంచి జనసేనని తెలుగుదేశంతో కలవకుండా చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం ఆ పార్టీ నాయకులు, అధినేత నుంచి మిగిలిన వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కనుక చేసిన విధానం, ఆయన సినిమాల విషయంలో కావచ్చు, వేరే రకాలుగా పర్సనల్ విషయాల్లో పెళ్ళిళ్ళు పేరయ్యని 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పి టార్గెట్ చేయటం కావచ్చు, సో విజిటింగ్ ప్రొఫెసర్ అని చెప్పి టార్గెట్ చేయటం కావచ్చు, లేదంటే కాపు కులాన్ని మొత్తం తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గానికి తాకట్టు పెడుతున్నాడు అని చెప్పి అట్లా రెచ్చగొట్టే విధంగా చేయటం కావచ్చు. ఇట్లా ఇవన్నీ ఇవి కూడా రాజకీయ వ్యూహాలు కావటం అనేది బాధాకరం. సో వాటన్నిటికీ క్లియర్ చేస్తూ ప్రత్యర్థి పార్టీకి, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం జనసేన అధ్యక్షులు క్లియర్ కట్టు మెసేజ్ ఇచ్చినట్టే. ఓవరాల్గా రాష్ట్రం నలుమూలల నుంచి, అటు రాయలసీమ నుంచి, అటు నెల్లూరు, ప్రకాశం నుంచి, ఎట్లాగో ఉత్తరాంధ్రలో జరిగింది కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి, ఇటు గోదావరి జిల్లాల నుంచి, కృష్ణా, గుంటూరు, ఇట్లా రాష్ట్రం నలుమూల నుంచి అక్కడికి ఆ సభ ఇదికి తరలి వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటే నిజంగా, అంటే మరి అలాగే ఈ పాదయాత్ర ద్వారా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో, మరి ఇంకా చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే పార్టీకి కాబోయేటటువంటి ఒక పిల్లర్ అనే సంకేతం క్లియర్గా ఇచ్చినట్టయింది. తన ప్రజలతో తను కమ్యూనికేట్ అవ్వడం వల్ల మరి ప్రజల సమస్యల్ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. తన కమ్యూనికేషన్ని కొంత మార్చుకుని ఇంప్రూవైజ్ చేసుకునే ఇది కలిగింది.
అలాగే వివిధ మరి సామాజిక వర్గాల వివిధ సమస్యలతో తన వద్దకు వచ్చిన ప్రజలతో వాళ్ళ సమస్యలు విని మరి కాబోయే పార్టీ అధినాయకుడిగా తన యొక్క మైండ్ సెట్ను కానీ లేదంటే తన జ్ఞానాన్ని ప్రజలతో వెళితే ప్రజా సమస్యలు ఎలా ఉంటాయో మనం అంటే ఆఫీసుల్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇచ్చేదానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఎదురయ్యే రియాలిటీస్ ఎలా ఉంటాయి అనేది అతనికి ఇదంతా కూడా బోధపడింది. మధ్యలో పాదయాత్రకి బ్రేక్ తీసుకోవటం అదంతా సరే రాజకీయ వ్యూహమా అతని ఆరోగ్య విషయమా లేదంటే అవన్నీ సెకండరీ అయితే మొత్తం మీద అయితే ఈ యువగలం నవశకం పేరుతో జరిగినటువంటి సభ మేము ఫైనల్స్కి సిద్ధమయ్యాము, చాలా బలంగా ఉన్నాము, మా మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవు అంటే ఏది తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల మధ్య కానీ అలాగే రెండు పార్టీల అభిమానులు కార్యకర్తల మధ్య కానీ ఈసారి కలిసికట్టుగా విజయంలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా మరి పనిచేస్తామనేటువంటి ఒక సంకేతాన్ని మేము చాలా బలంగా ఉన్నాము, మా మధ్య ఐక్యత బలంగా ఉన్నది, ఇదేదో పైకి కనిపిస్తున్న ఐక్యత కాదు అనేటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇచ్చినట్లుగా అనిపించింది నాకు. ఇట్స్ మై పర్సనల్ అబ్జర్వేషన్. సో మరి వైసీపీ పార్టీ వాళ్ళకి ఎలా అర్థమైంది అనేది చెప్పలేము. కానీ నిజంగా ఇది 2019లో జగన్ గారు మరి అలా ప్రజాక్షేత్రంలోకి వెళుతుంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద వాళ్ళ నాయకత్వాల మీద ఆ ప్రభుత్వపు ఓవరాల్ ఇది మీద ఎట్లయితే వ్యతిరేకత పెళ్ళుబికి జగన్ గారి మీద ఒక ఆశ నమ్మకం ఆయన పాదయాత్ర ద్వారా మరి ప్రజలకి ఆయన కలిగిస్తే ప్రజలు ఎలా నమ్మకాన్ని ఏర్పరచుకున్నారో సేమ్ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. అటువంటి వాతావరణం కనపడతాం క్లియర్గా. సో మరి దీన్ని వైసీపీ పార్టీ మరి ఏ విధంగా ఎదుర్కోగలుగుతుంది అనేది చూడాలి. అలాగే మరి నిజంగానే ఇదంతా ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇదంతా నిజంగా ప్రజల్లో వస్తున్న అధికార పార్టీ పట్ల వ్యతిరేకత అనే సందేహం ఉంటే కాదు అని ఖచ్చితంగా అధికార పార్టీ చెప్పే పరిస్థితి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమతో 2019లో అలాగే చేసే ప్రయత్నం చేశారు. ప్రజల్లో మార్పు తీసుకురావాలి, అధికార మార్పిడి జరగాలి అని అనుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్గా డిటర్మైన్ అవుతారు. అప్పుడు ఏ శక్తులు ఆపలేవు, డబ్బులు ప్రభావితం చూపలేవు. సో ప్రజలు ఎందుకు అట్లా అయ్యారు, మనం ఇచ్చిన ప్రామిసులు ఏమిటి, మనం ఎలా చేశాము, ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎలా వాళ్ళతో అప్రోచ్ అయ్యాము, ఎమోషనల్గా ఎంత బాండింగ్ మనం క్రియేట్ చేయగలిగాము, ఈ అంశాలు ఖచ్చితంగా రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి క్రాస్ చెక్ చేసుకోవటానికి ఈ సభ కూడా ఒక ఉదాహరణగానే ఒక ఎగ్జాంపుల్, ఒక వేదికగా చూడవచ్చు అంట నేనైతే. సో మరి అధికార పార్టీ జగన్ గారు అలా చూస్తారో లేదో, ఎందుకంటే ఆయన వ్యూహాలు, ఆయన ఎత్తుగడలు, ఆయన రాజకీయ ప్రయాణం లేదంటే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో మరి పార్టీలో ఉన్న మిగిలిన కోర్ టీంకైనా తెలుసుద్దో లేదో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక టీం వర్క్, ఇది డెమోక్రసీ. సో ఒంటెద్దు పోకడా అనేది అలవడితే అధినాయకుడికి ఖచ్చితంగా దెబ్బలు తింటారు. అది ఎవరికైనా, అంటే ఎన్నికల ఫలితాలు అనేది అది మనం చరిత్ర పరిశీలించినట్లయితే ఎవరికి అది మినహాయింపు అవ్వలేదు. అయితే చాలా వేగంగా మళ్ళీ వాళ్ళ తప్పులను తెలుసుకుని ప్రజలకి కమ్యూనికేట్ అయ్యి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా దెబ్బలు తిని అంటే రాజకీయ ఫలితాలు మళ్ళీ ప్రజలకి కమ్యూనికేట్ అయ్యి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల మనసు గెలుచుకొని పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నటువంటి చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద అయితే ఆంధ్రాలో మరి అక్కడ జరిగిన సభ తెలుగుదేశానికి ఏదో ఒక పాజిటివ్ ఇది అధికార పక్షం మీద కొంత వ్యతిరేకత క్లియర్గా ఉన్నది అనేటటువంటి ఒక ఇదిని రిఫ్లెక్ట్ చేసింది. మరి అది ఓటు వరకు వెళ్ళిన తర్వాత ఎలా అవుతుందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. సో కాబట్టి మొత్తం మీద అయితే జనసేన తెలుగుదేశం ఈ కలయిక, ఈ రెండు అలయన్స్ కలయిక చాలా బలంగా, చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తల నుంచి అలాగే నాయకుల వరకు చాలా బలంగా ఉందనేది
మనకు యువకాలంలో మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించిన విధానం, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి నారా లోకేష్, ఇంకా ముఖ్య నాయకులు పార్టీ అచ్చెన్నాయుడు గారు, మరి బాలకృష్ణ గారు, వీళ్ళంతా కూడా ఏవైతే కొన్ని మెయిన్ ఫేసెస్ ఉన్నాయో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇదంతా మనం గమనించినట్లయితే అది అర్థమవుతుంది ఎంత డిటర్మైన్డ్గా వాళ్ళు ఉన్నారు. ఈసారి మన మధ్య ఐక్యత లేకపోతే మనం అధికారాన్ని అందుకోవడం కష్టము. కాబట్టి ఖచ్చితంగా ఎట్లయినా సరే అధికారంలోకి రావాలి, ప్రభుత్వం మార్చాలి అనే సంకేతాలని ప్రజలకు ఇవ్వడం కోసం వాళ్ళు ఒక చిత్తశుద్ధితో, ఒక పట్టుదలతో ఉన్నట్టుగా కనపడింది. మరి దీనిని ఎట్లా అధికార పార్టీ ఢీకొంటుంది అనేది చూడాలి.